హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ 2,500 రూపాయలని కాస్త ఈ నెల 20వ తారీఖు నుంచి కూడా మహిళలకు ప్రారంభించాలని అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. ఇక ఈ మహిళలకు 2,500 రూపాయలు జమ కావాలంటే మళ్ళీ కూడా ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వారందరూ కూడా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, అలాగే మనకు ఏ ఏ పత్రాలు కావాలి అనే వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎన్నో వీడియోలను కష్టపడి చేస్తూ ఉన్నాను, దయచేసి చాలామంది చూడట్లేదండి, దయచేసి చూడండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయట్లేదండి. ఈ విధంగా నేను ప్రతి వీడియోలోనూ కూడా మిమ్మల్ని అడుక్కుంటున్నాను. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి, ఇక్కడ స్క్రీన్ పై నేను చేయి కదిలిస్తున్నాను కదా, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మీరు ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ఆ లైక్ బటన్ పైన ఈ విధంగా ఉన్న లైక్ బటన్ పైన నొక్కండి. పక్కనే షేర్ బటన్ వస్తుంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియోని అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దోస్తులందరూ కూడా వారికి కూడా మీరు మీతో పాటు ఈ వీడియోని అయితే షేర్ చేయొచ్చు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కాలండి. ఆ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ పక్కనే వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారండి. ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 100 రోజులు అయితే గడిచింది. ఇక ఈ 100 రోజుల్లోనే మహిళల కోసం అనేక సంస్కరణలు అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలపైన అయితే ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. డ్వాక్రా మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి వారు స్వయంగా తయారు చేసే ఉత్పత్తులను అమ్ముకోవడానికి వారికి మార్కెటింగ్ వ్యవస్థ కానీ, అలాగే తప్పకుండా వారందరికీ కూడా మనకు 0 వడ్డీ రుణాలను ఇచ్చి వారిని ఆదుకోవడానికి కొన్ని ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇందులో ముఖ్యంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ప్రతి సంవత్సరము కూడా కొన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలకు దాదాపు 2 లక్షల రూపాయల వరకు కూడా 0 వడ్డీ రుణాలను అయితే ఇవ్వాలని మనకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఒక మహాలక్ష్మి అనే గ్యారంటీనే తీసుకురావడం జరిగింది. ఈ మహాలక్ష్మి గ్యారంటీలో దాదాపు 3 పథకాలను అయితే పొందుపరచడం జరిగిందండి. ఇందులో 2 పథకాలను అయితే పూర్తి స్థాయిలో అమలు కూడా చేసేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పటికే మహిళలందరూ కూడా మనకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ని అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇక వారందరికీ కూడా ఎవరైతే 500 రూపాయల సిలిండర్ అనేది తీసుకున్నారో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర వారందరికీ కూడా మనకు సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీరు 955 రూపాయలు పెట్టి సిలిండర్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక ఈ 955 రూపాయలు పెట్టి సిలిండర్ తీసుకున్న ప్రతి మహిళ ఖాతాలోకి కూడా మనకు 426 రూపాయలు అయితే సబ్సిడీ రూపంలో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయండి. ఒకవేళ మీరు కనుక ఈ 955 రూపాయలు పెట్టి సిలిండర్ తీసుకుని ఉంటే ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి, మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మనకు దాదాపు 1 కోటి గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయండి. అందులో మనకు 90 లక్షల మందికి గ్యాస్ మనకు రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. ఇక 90 లక్షల మందిలో కూడా మనకు చాలామంది మహిళలు అయితే కేవలం 40 లక్షల మంది మాత్రమే ఈ దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ గ్యాస్ సిలిండర్కు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మనకు 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే కేవలం 40 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక మిగిలినటువంటి 50 లక్షల మంది కూడా మీరు అప్పట్లో దరఖాస్తు ఎందుకు చేసుకోలేదు అని అడిగితే మహిళలందరూ కూడా మేము ప్రజాపాలనలో కేవలం 6 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు, 6 రోజుల్లో మేము దరఖాస్తు చేసుకోలేకపోయామని చాలామంది మహిళలు చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ ఎంపీడీఓ కార్యాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ బుక్తో సహా మీరు ఇవన్నీ కూడా వివరాలంటే తీసుకెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పడం జరిగిందండి. కాబట్టి దరఖాస్తు చేసుకున్నారు వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఇస్తుందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వారందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే అమలు చేసేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఏదైనా పథకానికి సంబంధించండి మిగిలిపోయి ఉంటే మీరు ఎంచక్క మీ ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ ఎంపీడీఓ కార్యాలయానికి కానీ వెళ్ళి మీరు అక్కడ దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరు ఏదైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా
మనకు ఉచిత కరెంటుకి సంబంధించి కూడా మనకు కొన్ని ప్రశ్నలు అయితే చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక 200 యూనిట్లకు సంబంధించి 1 యూనిట్ పెరిగినా కూడా మనకు పూర్తిగా బిల్ అయితే వేస్తున్నారండి. అలా కాకుండా కేవలం 200 యూనిట్లు తోసేసి తర్వాత మేము ఎంతైతే కరెంట్ అనేది వినియోగించుకున్నామో 200 యూనిట్ల పైన ఆ బిల్లుకు వాటికి మాత్రమే బిల్లు వేయాలని కూడా లబ్ధిదారులు అయితే కోరుతున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చేయండి. కాబట్టి ఆ విషయాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు కాబట్టి 200 యూనిట్లను మినహాయించి తర్వాత మిగిలిన దానికే బిల్లు వేసే విధంగా కూడా మనకు కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకాలను అయితే అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయండి. ప్రస్తుతానికైతే తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది. తెలంగాణలో మనకు ఎంపీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయండి. ఎంపీ ఎన్నికల్లో భాగంగా మనకు కోడ్ అనేది ఉంది. అయినా కూడా మనకు వచ్చే నెలలో కాబట్టి మేలో కాబట్టి ఎన్నికలు ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు. మనకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రస్తుతానికి ఈ పథకాలన్నీ కూడా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా అయితే ఉందండి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలందరూ కూడా ఈ ఏదైతే మహాలక్ష్మి గ్యారెంటీలోని ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిందండి తెలంగాణ ప్రభుత్వం. ఈ 2,500 రూపాయల కోసమైతే మనకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2,500 రూపాయలు ఎవరైతే దరఖాస్తు చేసుకుని వారి దరఖాస్తులన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి అర్హులను అయితే గుర్తిస్తారండి. ఇక ఈ అర్హులందరినీ కూడా గుర్తించి మీ యొక్క గ్రామాల్లోకి అధికారులు అయితే వస్తారు. గ్రామ సభలన్నిటి పెట్టి అర్హులను అయితే ఎంపిక చేస్తారండి. ఇక ఈ అర్హులుగా ఎంపిక కాబడాలి అంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మీకు రేషన్ కార్డు అనేది ఉండాలి, ఆధార్ కార్డు అనేది ఉండాలి, ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతా పుస్తకం అనేది ఉండాలి. ఇలా ఎవరైతే మనకి ఈ పత్రాలు అంటే కలిగి ఉంటారో వారికి మాత్రమే ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మనకు ఎన్నోసార్లు అయితే మనకు మహిళల కోసం అయితే అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా మీరు ఈ పత్రాలను రెడీగా పెట్టుకోండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే మన అధికారులు అయితే రాబోతున్నారండి. ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో అయితే అధికారులు అయితే మీ ఇంటి వద్దకే వస్తారు. మీ ఇంటి వద్దకే వచ్చి ఈ పత్రాలను అడుగుతారు. ఈ పత్రాలను మీరు కనుక ఇచ్చినట్లయితే ఏదైతే గ్యాస్ సిలిండర్కు మనకు సర్వే అనేది చేశారో అదేవిధంగా మనకు సర్వే అనేది కొనసాగబోతుందండి. ఈ సర్వేలో కనుక మీరు సరైన పత్రాలను సమర్పిస్తే మీకు అందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 అండి. ఎందుకంటే మనకు పెన్షన్ రూపంలో ఈ ప్రతి నెల కూడా 2,500 వస్తుంది జీవితకాలం కూడా. కాబట్టి ఈ విషయంలో మీరు అజాగ్రత్తగా ఉండకండి. అన్ని వివరాలు కూడా రెడీగా చేసి పెట్టుకోండి. మనకు ఈ నెల చివరి వారం నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మనకు సర్వేకి అయితే వస్తారు. అంటే 20 నుంచి సర్వేకి వస్తారండి. తర్వాత మనకి ఈ పథకం అమలు అయ్యేది మనకి ఈ నెల లాస్ట్లో లేదా వచ్చే నెల మొదటి వారంలో అయితే ఈ పథకం అయితే అమలవుతుంది. ఇది అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది. అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇది అప్డేటు.